బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులపై కోదండ రామరెడ్డి చిందులు వేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి అడిగేందుకు వెళ్లిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంటికి ఎందుకు వచ్చారని, నా ఇంటికి ఎవరు రావద్దంటూ మండిపడ్డారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రభుత్వంతో మాట్లాడాలంటూ నిరుద్యోగ సంఘాల నాయకులు బుధవారం ఉదయం కోదండ రామరెడ్డి ఇంటికి వెళ్లారు. తమ సమస్యలను చెప్పుకున్నారు. సార్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంకా ఎప్పుడేస్తారు, ఇంకెంత కాలం ఆగాలంటూ అడిగారు. ఇప్పటికే 14 మంది నిరుద్యోగులు చనిపోయారని, అయినా కూడా స్పందన లేదంటూ ఆవేదన చెందారు. నిరుద్యోగులు తమ ఆవేదన చెప్పుకోవడంతో కోదండ రామరెడ్డి సీరియస్ అయ్యారు. ఓట్ల కోసం నేనెప్పుడూ నిరుద్యోగుల దగ్గరకు రాలేదని, నా ఇంటికి వచ్చి అరవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనేమైనా గవర్నమెంట్ లో ఉన్నానా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఏదైనా అంటే సీఎం దగ్గరకు వెళ్లి అడగండి, ఫిర్యాదు చేసుకోండి అంటూ చిందులు వేశారు. తమ ఆవేదన చెప్పుకోబోయిన నిరుద్యోగులు నువ్వేంది మాట్లాడేది అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. కోదండ రామరెడ్డి వ్యాఖ్యలకు కంగుతున్న నిరుద్యోగులు ఆయన్ను నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారని అడిగారు. ఆ రోజు తెలియదా అంటూ ప్రశ్నించారు. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నామని, అంతేకాని అరవాలనుకుంటే రోడ్ల మీదనే అరిచే వాళ్ళమన్నారు. మీ ఇంటి దగ్గరకు ఎందుకు వస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలాంటి నిరుద్యోగులతో మాట్లాడేందుకు మీకు ఇష్టం ఉండదని, కేవలం మీరు చెప్పేది సార్ అనుకుంటూ వినే వాళ్ళతోనే మాట్లాడతారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల రాక 14 మంది చనిపోతే కనీసం ఎందుకు సంఘీభావం తెలపలేదని, ఎక్కడైనా ఒక్కసారైనా మాట్లాడారా అంటూ కోదండ రామరెడ్డిని నిరుద్యోగ సంఘాల నాయకులు నిలదీశారు. సమాన విద్యా సాధనటువంటి వాళ్ళు రెండు సంఘాలు కూడా విస్తృతమైన అన్ని సంఘాలకు ఇట్లాంటి ఏ మీటింగ్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అదే కదా సమస్య. ఆ లింక్ లో మీరు ఉండలేరు. ఆ లింక్ లో ఉంటే ఏమైతుందంటే మీ తరఫు నుంచి అక్కడి నుంచి కూడా ఒక ప్రెజర్ అనేది అది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. తెలియకుండానే సార్ ఎన్నిసార్లు ఇక్కడికి రాక అరవడానికి ఏమన్నా సార్ మాట్లాడదలుచుకున్నాడు, మాట్లాడాలి. మాట్లాడే పద్ధతి ఉండాలి. ఆయన ఎందుకు వచ్చి సార్ మరి మమ్మల్ని పిలిపించి అడిపించారు సార్? మరి ఆయన తెలియదా సార్ మరి ఓట్లు అడిగించేటప్పుడు అందరికి? ఇప్పుడు మీరు చెప్పిన దానికి మేము ఎన్నిసార్లు సార్ నా దగ్గరికి కాకుండా నిరుద్యోగుల దగ్గరికి కాదు. ఇప్పుడు మీరు అడిగిన దానికి సార్ సమాధానం మేము చెప్తాం సార్. ఇంట్లోకి వచ్చి కాదు సార్. ఇప్పుడు మీరు ఒక పార్టీ ఉన్నారు కాబట్టి ఒకటి ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు సార్. మీరు అడిగిన దానికి మీరు ఇన్వాల్వ్ కావట్లేదంటే ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు సార్. 14 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. మా ఇంద్ర జోక్ అందుకు వచ్చిన ఏముంది ఏమైతుంది ఏంది మాట్లాడేది? ఆయన కాడికి పోరు, మీకు ఆలోచన చేయట్లేరు, మీరు చెప్పట్లేదు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా సార్. ఎన్ని విధానాలు మీకే చెప్పిస్తున్నా సార్. చూడడానికి ఎందుకు సార్?
అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిరుద్యోగులకు సంబంధించిన జనార్దన్ అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే జనార్దన్ చెప్పండి, ఇక్కడ కోదండరామరెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారు? అక్కడ అసలు ఏం జరిగింది? ఆయన ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? అక్కడికి ఇవ్వడం జరిగింది. ఎందుకు వెళ్ళినామంటే, సార్ మరి ఫిబ్రవరి చివరి వస్తుంది, ఫిబ్రవరి చివరిలో మీరు వస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వంతో, ఈ నెల రోజులలో నేను సంప్రదింపులు జరిపి నోటిఫికేషన్ వచ్చేటట్టు చేస్తాను అని చెప్పారు. గతంలో ఒక నెల కింద మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు. మరి నెల అవుతుంది, చివరికి వారానికి వచ్చినాం, మరి వస్తారని వెళ్ళి అడిగినాం మేడం. వెళ్ళితే ఆయన చెప్పినటువంటి సమాధానం అది. ఆయన ఏమంటున్నాడు, కాదయా నేను చెప్తున్నా చేస్తున్నా, మీరు అరవక్రి, నా ఇంటికి రాక్రి, మీరు ఎందుకు వస్తుర్రు అని మాట్లాడుతున్నారు. ఆయన ఎన్నికలప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగిర్రంటే నేను అడగలేదు. మరి ఆయన అడగలేదో అడిగిండో ఆయనకు తెలియాలి. సావుదలకి ఇట్లా అబద్ధాలు ఆడుతుండో ఆయనకు తెలియదు. ఆ రోజు ఇతనే కదా నిరుద్యోగులందరూ మీరు మీ అమ్మ తల్లిదండ్రులకు కాళ్ళు పోయి మొక్కండి, ముసలోళ్ళను అడగండి, కాంగ్రెస్ కు ఓటేయండి, పింఛన్లు వస్తాయి, మాకు నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పండి అంటే, ఆ రోజు నేను మా అమ్మ కాళ్ళు మొక్కితేనే అది మొత్తం వైరల్ అయింది. రేవంత్ రెడ్డి యొక్క అఫీషియల్ దాంట్లో పెట్టుకున్నారు. ఆయన ట్విట్టర్ హ్యాండిళ్లలో, ఆయన యొక్క ఇన్స్టా పేజ్లలో అన్నిళ్లలో పెట్టుకురు, పిలుపునిచ్చారు, బస్ జెండాలు ఊపి స్టార్ట్ చేసిండు, అన్ని చేసిరు. ఏడ ధర్నాలు ఉన్నాయంటే అప్పుడు వచ్చిండు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేడు ఈయన ఎందుకు రాడు? మరి ఎందుకు అడగట్లేడు? ఆయనకు అసలు బుద్ధి ఉంది? ఆయన ఏ పార్టీ ఉన్నదో ఆయన పార్టీ ఒకటి ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ దాంట్లో పోయి గాంధీ భవన్ ఎందుకు కూర్చుంటాడు? గాంధీ భవన్ ఎందుకు కూర్చొని మాట్లాడినామన్న పార్టీ అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఒక ఉద్యమ పాఠాలు చెప్తాను పోయిండు చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న మేమే తెలంగాణ తెచ్చినాం అంటున్నారు. వాళ్ళకే ఉద్యమ పాఠాలు నేర్పుతాడు? సరే ఉద్యమ పాఠాలు నేర్పుతాను పోయినా, ఉద్యమం ఎట్లా వచ్చింది? నీళ్ళు నిధులు నియామకాల పైన. మరి నియామకాల గురించి చెప్పినావు సార్, మరి వాళ్ళకు నియమ పరిస్థితి ఏం లేదు ఆయన దగ్గర. ఒకటే మేడం, ఆయన ఎప్పుడు కానీ ఒకటే చెప్తాడు, నేను అడుగుతున్నా చెప్తున్నా అంటాడు. ఈయన దగ్గరికి 5 సార్లు వెళ్ళినాం. ప్రతి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి లిటిగేషన్స్ ఏంది, నోటిఫికేషన్స్ ఎందుకు రావాలి, నోటిఫికేషన్స్ వస్తే కోర్టు మెట్లు ఏ విధంగా ఎక్కకూడదు అని చెప్తే, అయ్యా నువ్వు అన్ని చెప్తా ఓడొకటి పోతూనే ఉంటాడు, కోర్టు మెట్లు ఎక్కకుండా మాక్సిమం తగ్గియాలి సార్ అని చెప్పినాం. అన్ని చెప్పినాక మరి మీరు ఇట్లా పోవట్లేరు, మీరు నోటిఫికేషన్ల గురించి అడుగుతున్నారు, నోటిఫికేషన్లు ఎందుకు రావాలి, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఎట్లా ఇవ్వకపోతే పరిస్థితి లేదని మీరు కూర్చోని మీటింగులు పెట్టి అంటున్నాడు. ఆయన ఇంటికి ఎన్నిసార్లు పోయినాం? ఎంఈఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు టీచర్ పోస్టుల గురించి చెప్పారు, ఆయన అరగోపాల్ సార్ మాట్లాడారు, ఆ మీటింగ్లకు మీరు పోయారు అంటున్నారు. మేము ఎన్నిసార్లు మీటింగులు పెట్టినాం, వాళ్ళు వచ్చిర్రు. మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గర కంటే మేము పోవాలంటే చేయాలంటే, మరి ఈయనకు రాజకీయ పార్టీ ఉంది కదా, మరి ఈయన ఎందుకు పెట్టట్లేడు? నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు రావాలి? నిరుద్యోగులు 14 మంది ఎట్లా చచ్చిపోయారు? ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఉద్యోగులందరూ ఓట్లు వేపించారు వాళ్ళ తల్లిదండ్రులతోటి, అందరూ ఇళ్లలోకి వెళ్ళిర్రు, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిర్రు, ఇవన్నీ చేసిర్రు. ఇలా కాంగ్రెస్ ఎందుకు ఇట్లా చేస్తుంది మాట్లాడవచ్చు కదా. సరే ఈయనకు రాజకీయంగా అవసరం ఉండొచ్చు, కాంగ్రెస్ తోటి ఈయనకు ఎమ్మెల్సీ పదవి కావచ్చు, ఇలా పార్టీ వాళ్ళకి ఇంకేదన్నా పదవులు కావచ్చు, ఆ పదవుల గురించి ఉండొచ్చు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళతో ఈ విధంగా మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడట్లేరు, వాళ్ళని ఈ విధంగా నిలదీయని మాట్లాడొచ్చు కదా. ఈయన బట్టి విక్రమార్క దగ్గరికి పోయి మాట్లాడారు. మరి బట్టి విక్రమార్క దగ్గరికి ఎందుకు అపాయింట్మెంట్ ఇప్పియట్లేడు? ఎన్నిసార్లు పోవాలి? బట్టి విక్రమ ఆఫీస్కి వెళ్ళే కదా ప్రజాభవన్. ఆ రోజు మేము కాలు మొక్కింది 29 జీవో గురించి, నోటిఫికేషన్ గ్రూప్ 1 గురించి కాలు మొక్కినాం కదా ప్రజాభవన్. నిరుద్యోగులతో కాలు మొక్కించుకొని ఏం చేశారు చిన్నారెడ్డి? ఇవన్నీ ఆయన తెలియదా? ఎందుకు ఇట్లా నాటకాలు ఆడుతున్నాడు? ఇంకొక అడుగు ముందుకేసి అడిగితే ఆ రోజు రెడ్డి రాజ్యం రావడానికి ఈయన ఓట్లు వేపించిందని అడుగుతాం మేము. ఇంకా ఈ రోజు ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే ఎందుకు మాట్లాడట్లేరు అని అడుగుతున్నాం కోదండరామరెడ్డిని. ఇది ఆయన నైజం. ఆయన ఎందుకు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావాలి, ఇంకేం కావాలి, ఏం కావాలనో మమ్మల్ని నిలదీ అంటారు. ఈయన ఎందుకు నిలదీయాడు? ఈయన పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? పార్టీ పెట్టుకున్నాడు దేనికి పెట్టుకుంటాడు? రాజకీయం చేయడానికి పెట్టుకుంటాడు. ఈయన ఏం రాజకీయం చేస్తున్నాడు? సర్పంచ్ ఓట్లలో పోటీ చేసిండా? మొన్న మున్సిపాలిటీలలో పోటీ చేసిండా? రేపు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాడా? కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గాంధీ భవన్ లో పోయి మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది? ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు? తెలంగాణ సమాజానికి ఈయన సమాధానం చెప్పాలి. ఈయన నా ఇంటికి వచ్చి పెట్టుకో, నీ ఇంట్లో పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చినావా, మా ఆవేదన చెప్పుకోవడానికి వచ్చినావా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతుండా కోదండరామరెడ్డి సార్ అని అడుగుతున్నాం. ఇది మేడం ఆయన పరిస్థితి. అయితే జనార్దన్, ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా కలిసి నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు? ఇంకా
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఏదో మమ్మల్ని మోసం చేసింది, మోసం చేస్తది. వాళ్ళకు ఇప్పుడు ఎన్నికలలో అవసరం లేదు, డబ్బులన్నీ అనుకుంటూని నెక్స్ట్ ఎన్నికలలో డబ్బులు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని చెప్తూనే ఒకవైపు డబ్బులతోటి ఓటు రాజకీయం చేయడం, గెలిచిన వాళ్ళను కొనుక్కోవడం అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ అన్ని జిల్లాలు తిరుగుతున్నా, ఇంకా జిల్లాలు తిరుగుతాం, ఉధృతం చేస్తాం. ఒక పెద్ద మీటింగ్ పెడతాం. మీటింగ్ కాదు మేడం, ప్రతి గడపకి వెళ్ళి కాంగ్రెస్ ఏ విధంగా మోసం చేసింది, నిరుద్యోగులతో పాటు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసింది అందరికి చెప్తాం. రైట్ జనార్దన్, థ్యాంక్ యూ.